హలో అండి, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను సీనియర్ హోమియోపతిక్ ఫిజిషియన్ అండ్ హోమియోపతిలో సెక్స్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు నేను ఒక ప్రాబ్లం గురించి మాట్లాడబోతున్నానండి. అదేంటంటే శీఘ్రస్ఖలనం ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంటే ఏంటి? మీరు రతిక్రియలో పాల్గొనే టైంలో ఒక్క నిమిషంలో అంటే 60 సెకండ్లో మీది అవుట్ అయిపోతుందా? ఒక 4 to 6 స్ట్రోక్స్ అయిన వెంటనే మీ అంగం అనేది వీక్ అయిపోతుందా? వీర్యం అనేది కారిపోతుందా? దీన్ని మనం శీఘ్రస్ఖలనం అంటాం ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో ఇది ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఈ మధ్య ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వేరే, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది వేరే. కొందరికి ఎరెక్షన్ అనేది బాగుంటుంది, ఎక్కువసేపు ఉంటుంది, కానీ ఏమవుతుందంటే ఇమీడియట్గా అంటే నార్మల్ హస్తమైథునం చేసేటప్పుడు ఎరెక్షన్ బాగుంటుంది, మంచిగా చేయగలుగుతారు. కానీ ఎప్పుడు ఇంటర్కోర్స్ చేయడానికి వెళ్తారో, ఇంటర్కోర్స్ చేసే టైంలో ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా వీర్యం అనేది వితిన్ 60 సెకండ్లో అవుట్ అయిపోతుందండి. ఎందుకంటే దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి. నేను చూసే కామన్ ప్రాబ్లం ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి. అంటే డయాబెటీస్ ఉండే పేషెంట్లో ఏమవుతుందంటే అక్కడ ఉండే మన పురుషాంగంలో టిప్ ఉంటుంది కదా, దాన్ని గ్లాన్స్ అంటాము. సో ఆ టిప్ అనేది వీక్ అవ్వడము, సెన్సిటివ్ అవ్వడము, ఆ వీక్ అనేది సెన్సిటివ్ అవ్వడం, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మీరు ఇంటర్కోర్స్ చేసే టైంలో ఇమీడియట్గా ఏమవుతుందంటే ఆ స్పర్మ్ అనేది లీక్ అవుతుంది లేదా కారిపోతుంది. అది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే మీరు ఒబేసిటీ, అంటే బాగా లావు ఉన్నారనుకోండి, బాగా ఒబేస్గా ఉన్నారు, మీ హైట్కి ఒక 20 kgs ఎక్కువ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే ఆ ఒబేసిటీ వల్ల మన పురుషాంగం మీద ప్రెషర్ అనేది వస్తుంది. ఆ ప్రెషర్ వచ్చి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాదు, నరాలు అనేది వీక్ అయిపోతుంది. నరాలు వీక్ అయి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాక అప్పుడు ఏమవుతుందంటే అర్లీ ఎజాక్యులేషన్ అనేది అవుతుంది, ఆర్ శీఘ్రస్ఖలనం అనేది అవుతుంది. ఇంకో రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైలు. అంటే మీ సిట్టింగ్ జాబు, కంటిన్యూస్గా పొద్దున్నుంచి రాత్రి కూర్చొనే ఉంటున్నారు, మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు, అసలు ఏం ఫిజికల్ యాక్టివిటీ చేస్తలేరు. అండ్ పొద్దున్నుంచి రాత్రి వరకు మీరు డైలీ 2-3 అవర్స్ బైక్లో జర్నీ చేస్తున్నారు, కార్లో జర్నీ చేస్తున్నారు, ఎక్కడ వెళ్ళినా కూడా కూర్చొనే ఉంటున్నారు. ఇలాంటి ప్రాబ్లము. లేదంటే బాగా ఫ్యాటీ ఫుడ్, అంటే బాగా నాన్ వెజ్ తీసుకుంటున్నారు. ఈ నాన్ వెజ్ తినడము, ఫ్యాటీ ఫుడ్ తినడము, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే నరాలు వీక్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గి ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి. ఇంకో రీజన్ ఏంటంటే నేను చూసే చాలా పేషెంట్స్లో ఏంటంటే ఆల్కహాలిక్ న్యూరోపతి అంటాము. అంటే ఆల్కహాల్ బాగా కన్జ్యూమ్ చేసి, బాగా ఆల్కహాల్ అంటే డైలీ 16 19 తీసుకుంటారు కదా, లేదా డైలీ 2 బీర్ తీసుకుంటారు, మైండ్ ఫ్రీగా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలని డైలీ మందు తాగుతారు కదా. అలాంటి వాళ్ళు ఏమవుతాయంటే ఈ నరాలు వీక్ అవుతాయి. ఈ నరాలు వీక్ అయ్యి 1 సంవత్సరం 2 సంవత్సరం మీరు కంటిన్యూస్గా తాగుతా వెళ్ళినప్పుడు ఆ నరాలు వీక్ అయ్యి అక్కడ ఉండే నరాలు అనేది పనిచేయవు. అప్పుడు మీకు శీఘ్రస్ఖలనం ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ప్రాబ్లం అవుతుందండి. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతిలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ, అర్లీ ఎజాక్యులేషన్ కానీ, శీఘ్రస్ఖలనానికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో ఈ హోమియోపతి మందులు అంటే మన దగ్గర ఒక R25 ఆర్ సెలేనియం అనే ఒక మందు ఉంది. ఆ సెలేనియం అనే మందు డైలీ నైట్ ఒక 45 డేస్ వాడారనుకోండి, అక్కడ ఉండే నరాలు అనేది స్ట్రాంగ్ అవుతాయి. ప్లస్ అక్కడ ఉండే బ్లడ్ సర్క్యులేషన్ అనేది, అంటే అక్కడ రక్తనాళాలకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీ టైం పీరియడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. నేను ఇచ్చిన చాలా పేషెంట్స్లో వాళ్ళ టైం పీరియడ్ 1 minute నుంచి 8 to 10 minutes వరకు ఇంప్రూవ్ అయిన చాలా కేసెస్ ఉన్నాయి. 5 minutes నుంచి 15 minutes వరకు ఇంప్రూవ్ అయిన చాలా కేసెస్ ఉన్నాయండి. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీరు టెన్షన్ పడకండి, కంగారు కాకండి. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్గా డాక్టర్ దగ్గర మాట్లాడండి, కన్సల్ట్ అవ్వండి. కరెక్ట్ ప్రాబ్లం ఏముంది సాల్వ్ చేసుకొని దాని ప్రకారంగా మంచి మందులు తీసుకోండి. న్యాచురల్గా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా కింద ఉండే నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.